కొన్ని పథకాల తీరుతెన్నులు చూస్తే తల తిరిగిపోతుంది. అసలు వడ్డీ అనే మాట అటు పక్కన పెట్టి హామీ కూడా లేకుండా ఏకంగా 50,000 రూపాయలు ఇప్పుడు అప్పుగా పొందవచ్చు. ఆ పథకం ఏమిటో, ఎలానో, ఎవరికి వర్తిస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి అసలు విషయంలోకి వెడితే ఈ పథకం ద్వారా వడ్డీ రాయితీతో 50,000 వరకు లోన్ అందజేస్తుంది. ఎలాంటి హామీ లేకుండా ఈ లోన్ని ఈజీగా పొందవచ్చు. నిజానికి ఈ పథకం 2022 మార్చి నెలతోనే ముగిసింది. అయితే మరింత మందికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని 2024 డిసెంబర్ వరకు పొడిగించింది. ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే హామీ లేకుండా 50,000 లోన్ పొందవచ్చు. వీటిలో పీఎం స్వనిధి పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందజేస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారుల కోసం 2020లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. లోన్ తీసుకున్న ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే విడతల వారీగా మాత్రమే లోన్ పొందే అవకాశం ఉంది. వీధి వ్యాపారులు తొలి పెట్టుబడి కింద 10,000 రూపాయల లోన్ పొందవచ్చు. సమయానికి తిరిగి చెల్లిస్తే రెండో విడత కింద 20,000 లోన్ వస్తుంది. ఈ లోన్ కూడా టైంకి చెల్లిస్తే మూడో విడత కింద 50,000 రూపాయలు వస్తాయి. ఈ లోన్ని ఆన్లైన్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తే 1,200 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది వర్తిస్తుంది. లోన్ పీరియడ్కి ముందే రుణాన్ని క్లియర్ చేసినట్లయితే అసలు వడ్డీపై 7% వడ్డీ అనేది సబ్సిడీ ఉంటుంది. అంటే మీకు 7% వడ్డీ అనేది తగ్గుతుంది. నేరుగా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ వడ్డీ రాయితీ అనేది లోన్ తీసుకున్న వారి ఖాతాల్లో జమ అవుతుంది. అయితే వడ్డీ అనేది ఆయా గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు విధించే దాని ప్రకారం ఉంటుంది. ఈ లోన్ పొందాలంటే వీధి వ్యాపారులకు ఇచ్చే వెండింగ్ సర్టిఫికెట్ ఉండాలి, లేదా వీధి వ్యాపారులమే అనడానికి గుర్తింపు కార్డు ఉండాలి. ఒకవేళ గుర్తింపు కార్డు లేకపోయినా లోన్ తీసుకున్న 30 రోజుల్లోగా సబ్మిట్ చేయవచ్చు. అలాగే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఈ పథకానికి 2022 మార్చి 24 నుంచి వీధి వ్యాపారం చేసుకునే వారంతా అర్హులే.